హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యాస్ వరల్డ్. నేను మీ రమ్యాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో నేనైతే ఒక మంచి నార్త్ ఇండియన్ డిష్తో మీ ముందరకు వచ్చేసాను. అదేంటో కాదండి, అమృత్సరీ స్టైల్ చోలే. దీన్ని ఎలా తయారు చేయాలో చూసే ముందర నా వీడియోనైతే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. మరి ముందుగా రాత్రంతా నానబెట్టుకున్న కాబూలీ శనగల్ని ఇలాగ ఒక కుక్కర్లోకి వేసుకుందాం. అందులోకే ఒక 2 ఇలాచీలు, ఒక 4 నుంచి 5 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే ఒక గ్లాసుడు టీ డికాషన్ కూడా పెట్టుకుని శనగలు మునిగేంత వరకు టీ డికాషన్ కూడా పోసుకుందాం. ఈ చోలే టేస్ట్ మొత్తం ఈ టీ డికాషన్లోనే ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ ఒక గ్లాసు టీ డికాషన్ అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో బాగా పండిన 3 టమాటాలు తీసుకుని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుని ప్యూరీ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో 2 గరిటెల ఆయిల్ వేసుకుని 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూను సోంపు, 1/2 స్పూను మిరియాలు, అలాగే 2 నుంచి 3 బిర్యానీ ఆకులు కూడా వేసి వీటిని బాగా వేయించుకుందాం. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొంచెం ఇంగు కూడా వేసుకుని అన్నిటినీ బాగా వేయించుకుందాం. మసాలా దినుసులన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ అయితే ఇందులో వేస్తున్నాను. అలాగే ఆనియన్స్లోని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడు మూత తీసి చెక్ చేస్తే ఆనియన్స్లోని తడి అయితే ఆరిపోయింది. ఇప్పుడు ఇందులో 3 పచ్చిమిరపకాయలు, అలాగే 2 చెంచాల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని వీటినన్నిటిని బాగా కలుపుకుని మరోసారి మూత పెట్టి మగ్గించుకుందాం. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుని ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, 1 చెంచాడు ఎర్రకారం, అలాగే 1 చెంచాడు గరం మసాలా మరియు 1 చెంచాడు చోలే మసాలా కూడా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకుని మసాలాలు ఎక్కడా మాడకుండా కలుపుతూ మగ్గించుకుందాం. మసాలాలన్నీ నూనెలో బాగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ కూడా వేసుకుని టమాటోలోని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుని మూత పెట్టి మగ్గించుకుందాం. టమాటో ప్యూరీ సగం మగ్గిన తర్వాత ఒక 2 నుంచి 3 చెంచాలు వాటర్ యాడ్ చేసుకుని మరోసారి ఆయిల్ తేరేంత వరకు మూత పెట్టుకుని మగ్గించుకుందాం. కుక్కర్ ప్రెషర్ డౌన్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగల్ని బాగా ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేస్తే మన గ్రేవీ ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది. ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న శనగల్ని వాటర్తో పాటుగా వేసేసుకుని బాగా కలుపుకుని సిమ్ములోని దాదాపుగా 8 నుంచి 10 నిమిషాల వరకు మూత పెట్టుకుని ఉడకనివ్వాలి. అప్పుడే మనం వేసిన శనగలకి ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి. ఇలా ఉడికించిన ఒక కప్పుడు శనగలు అయితే పక్కకు తీసుకుని పెట్టుకోవాలి. వీటిని మ్యాషర్తో మ్యాష్ చేయొచ్చు, లేదా మిక్సర్ జార్లో వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోండి. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకుని మన చోలేని అడుగు నుంచి కలుపుకుని మరోసారి మూత పెట్టుకుని మరో 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడకనిచ్చేద్దాం. 3 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేసి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుందికి 1 గ్లాసు వరకు వేడి నీళ్లు పోసుకుని అలాగే ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న శనగల్ని కూడా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకుని ఫైనల్గా ఒక 2 నిమిషాలు సిమ్లో మూత పెట్టి ఉడకనిచ్చేద్దాం. ఇప్పుడు చివరగా మూత తీసి కొద్దిగా కసూరి మేతి, అలాగే 1 చెంచాడు నెయ్యి కూడా వేసుకుని ఫైనల్గా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకుని దించేసుకుంటే ఎంతో రుచిగా ఉండే మన అమృత్సరీ స్టైల్ చోలే అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. ఇది పూరీ లేదా కుల్చాతో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. అదండి, చూసారు కదా ఈరోజు వీడియోలో నేను చేసిన ఈ అమృత్సరీ స్టైల్ చోలే. దీన్ని వేడివేడిగా కుల్చా లేదా పూరీతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈరోజు వీడియోలో నేను చేసిన ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందనే ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరోసారి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక దిస్ ఈజ్ రమ్య సైనింగ్ ఆఫ్. బాయ్.